గీతాంజలి ఆత్మహత్యకు కారణం టీడీపీ పార్టీ నాయకులని, టీడీపీ సోషల్ మీడియా అని, టీడీపీ వారి వల్లే, టీడీపీ నాయకులు వెంటాడి వేటాడడం వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది అంటూ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు గీతాంజలి మరణానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, గీతాంజలి గారు ఆత్మహత్య చేసుకున్నారు. గీతాంజలి గారిని వెంటాడి వేటాడి టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సోషల్ మీడియానే ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా అలాగే వైసీపీ నాయకులు ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు గీతాంజలి మరణానికి, గీతాంజలి ఆత్మహత్యకి కారణం ఏంటి? కారణం ఎవరు? అసలు తెర వెనక ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? ఒకటేంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో దానికి ఏమైనా ఆధారం ఉందా? ఫస్ట్ అంటే ఇప్పుడు గీతాంజలి చనిపోయింది, దురదృష్టం, ఎవరు చనిపోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు, చేసుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పి అనుకోవాలి మనం. ఎవరైనా అనుకుంటారు అది. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఐటీడీపీ దీని మీద వేస్తున్నారు. గీతాంజలికి సంబంధించిన కుటుంబీకులు కంప్లైంట్ ఏమైనా చేశారా? పలాని వాళ్ళ వల్ల మనస్తాపానికి గురయ్యి నేను చనిపోయానని చెప్పి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా? లేదంటే ఆమె ఏమన్నా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయి, లెటర్ రాయటం అలాంటివి ఏం లేవు కదా. కానీ వాళ్ళ కుటుంబీకులు ఏమైనా కంప్లైంట్ చేస్తారా? చేయలేదు కదా. ఎందుకు వీళ్ళు తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తున్నారు? అసలు సోషల్ మీడియాలో వేట కుక్కల్లాగా వెంటాడుతుంది ఎవరు అనేది తెలుగు సమాజానికి తెలుసు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే ఇమీడియట్గా తీసుకెళ్లి జైల్లో పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా కామెంట్లు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారా? జడ్జిల మీద వ్యతిరేకమైన కామెంట్లు పోస్టులు పెడితేనే వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయాల. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా కోరింది. జడ్జిలు వేశారు కదా సిబిఐ ఎంక్వైరీకి. సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు. సిబిఐ ఎంక్వైరీ చేసినా కానీ ఇంతవరకు తేలలేదు కదా. ఎవరన్నా అరెస్ట్ చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు? జడ్జిల్ని విమర్శ చేసింది వాళ్ళే కదా. జడ్జిల్ని విమర్శ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే కాదా? ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. జడ్జిలే చెబుతారు కదా, జడ్జిలే కంప్లైంట్ చేశారు కదా. కానీ చర్యలు లేవు కదా. అయినా కానీ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. కాబట్టి అరెస్టులు లేవు. ఇచ్చలవిడిగా రెచ్చిపోతూ ప్రైవేట్ జీవితాల్లోకి, బెడ్రూమ్లోకి కూడా వెళ్ళిపోయారు కదా. భువనేశ్వరికి సంబంధించినటువంటి శీలాన్ని శంకిస్తూ పోస్టులు పెట్టింది ఎవరు? బ్రాహ్మణికి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యవహారాన్ని ఏదో ఉందని చెప్పి క్రియేట్ చేసింది ఎవరు? గాసిప్స్. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే కదా. లోకేష్కి సంబంధించి ఆయన పుట్టుక మీద కూడా అనవసరమైనటువంటి గాసిప్స్ లేపారు కదా. లేపారా లేదా వాళ్ళే? సరే, దీనికి బాధ్యులు ఎవరు? సరే, ఇవన్నీ అయిపోయినాయి. షర్మిల సొంత చెల్లెలు కదా జగన్మోహన్ రెడ్డికి. షర్మిల బెడ్రూమ్లోకి వెళ్ళారా లేదా? బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ రహస్యాలు అని చెప్పి సోషల్ పోస్టులు పెట్టారా లేదా? ఆమె ఎవరెవరితోటి ఎప్పుడప్పుడు తిరిగారు అనేది పోస్టులు పెట్టారా లేదా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆమె ఏడ్చిందా లేదా? షర్మిల ఏడ్చిందా లేదా? బహిరంగ సమావేశంలో ఏడ్చి నన్ను వెంటాడుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, నా ప్రైవేట్ జీవితంలోకి వస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని ఆవిడ ఏడ్చారా లేదా? ఆవిడ ఏడవడానికి కారణం ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాదా? అవునా కాదా? సరే, వీటన్నిటికీ చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళ విమర్శిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఏదైతే విధానాలు చేస్తుందో ప్రభుత్వం, ఆ విధానాలని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని కూడా బెదిరించేటువంటి పరిస్థితికి వెళ్ళారు కదా. ఈవెన్ ఇప్పుడు మనం ఎక్కడ కూడా మన జర్నలిజాన్ని లక్ష్మణ్ రేఖను దాటకుండా మనం కేవలం సమాజ హితం కోసం, సమాజం కోసం విశ్లేషణ చేస్తున్నాం. మనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో, మనకున్నటువంటి నాలెడ్జ్ తోటి, జర్నలిజం సీనియారిటీ తోటి మనం చెప్తున్నాం. ఇలా తప్పు చేస్తున్నారు, ఇలా చెయ్యండి అని చెప్పి చెప్తున్నాం. దానికి కూడా కేసు పెట్టి పోలీసులను పంపించారా లేదా? కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? సో ఇదన్నీ కూడా చేస్తూ దొంగే దొంగ దొంగ అన్నట్టుంది. ఇప్పుడు కుమారి ఆంటీ ఉందండి. కుమారి ఆంటీ ఆవిడేదో ఫుట్పాత్ మీద ఏదో కర్రీస్ పాయింట్ పెట్టుకొని ఆవిడ అమ్ముకుంటున్నారు.
బిజినెస్ చేసుకుంటున్నారు. అవును. ఆవిడ గుడివాడ ఉమ్, ఆవిడేముంది, నేను 1 సెంటు స్థలం జగనన్న ఇచ్చింది ఉంది, అంతకు మించి నా దగ్గర ఏం ఆస్తులు లేవని చెప్పి అన్నారు. ఉమ్, అన్నారా? ఉమ్, అది వీళ్ళు ట్రోల్ చేసుకున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవును. ఆ తర్వాత ఆమె ఏముంది, పార్టీ ఏ పార్టీకి ఓటేస్తావు నెక్స్ట్ అంటే, మేము మొదటి నుంచి తెలుగుదేశం, మా తెలుగుదేశం పార్టీ అంది. అందా లేదా? అవును. అది వీళ్ళు ట్రోల్ చేసుకున్నారు ఉమ్, సోషల్ మీడియాలో. అంతవరకు ఓకే. ఇప్పుడు ఆమెని వెంటాడి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్పిందని వెంటాడి వేటాడితే అది తప్పు కదా. ఉమ్, అలానే ఇప్పుడు గీతాంజలి విషయం, ఉమ్, గీతాంజలి ఏం చెప్పింది, కుమార్ ఆంటీ చెప్పినట్టు చెప్పింది. ఉమ్, నాకు జగనన్న సెంటు స్థలం ఇచ్చాడు, ఉమ్, మా అత్తమామలకి పెన్షన్ వస్తుంది, ఉమ్, మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది ఉమ్, అని చెప్పింది. చెప్తూ ఆవిడ అదేదో ఆ రోజు సమావేశానికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి సమావేశానికి వెళ్ళి ఆవిడ చెప్పారు, ఆవిడ పక్కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అని చెప్పి ఆమె చేతిలో ఉన్నటువంటి పుస్తకాలు వాటిని బట్టి అర్థమవుతుంది. సరే, ఆవిడ అభిమానం అనుకుండొచ్చు, ఎవరి అభిమానం అనుకుండొచ్చు, తప్పు పట్టలేము. పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు. ఆ మాటలు అన్నారని చెప్పి వీళ్ళు ట్రోల్స్ చేశారు, కామెంట్లు పెట్టారు సోషల్ మీడియాలో. వాటి కారణంగానే చనిపోయిందని చెప్పి వీళ్ళు ముద్ర వేస్తున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎవరు కంప్లైంట్ చేయాల. అసలు ఇన్వెస్టిగేషన్ చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తూ వీళ్ళు గీతాంజలి చనిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ముద్రేసి దాంట్లో నుంచి ఏదో రాజకీయం చేయాలని, శవ రాజకీయాలు చేయడానికి ప్రయత్నించడం అనేది అది దురదృష్టం. అసలు ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితేనేమి, ఇటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన టీం అయితేనేమి, ఏంటి సార్ ఇంత దారుణంగా అసలు ట్రోల్స్ చేయడానికి? అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏమవుతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా అందరికీ నిజంగా భయం వస్తుంది. ప్రైవేట్ జీవితాల్లోకి ఏం పని అండి వీళ్ళకి? ఇప్పుడు శర్మిలాని తీసుకో, శర్మిల ఏడుస్తుంది కదా. సరే, ఆవిడంటే కొంచెం ఆత్మస్థైర్యం, తర్వాత రాజకీయాల్లో ఉంది, రాడు తేలుతుంది కాబట్టి సరిపోయింది. మరి ఆవిడనే ఏడిపించారంటే వీళ్ళు ఎంత క్రూరులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎంత క్రూరంగా వ్యవహరిస్తుంది. ఆవిడ చేతనే కన్నీళ్ళు పెట్టించారంటే మామూలు మహిళ మరి గీతాంజలి ఏం చేసింది? అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి. ఇప్పుడు కుమార్ అంటే ఏం చేసింది? వాళ్ళు రాజకీయాలతో సంబంధం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విధంగా పోటీ పడి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ప్రైవేటు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, ఇళ్లలోకి వెళ్ళిపోయి వ్యక్తిత్వ హననం చేస్తూ, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తూ, ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్తూ, ఉన్నది లేనిది అన్నీ కలిపి నానా భ్రష్టు పట్టిస్తూ ఉంటే అది మళ్ళీ సూక్తులు చెప్తే అట్ట? సూక్తులు చెప్పకూడదు కదా. ఇప్పుడు గాంధీ మహాత్ముడు అహింస గురించి చెప్తే వింటారు, గాడిసే వచ్చి అహింస గురించి చెప్తే వింటారా? వినరు కదా. అలానే ఇప్పుడు సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు గీతాంజలి గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. శవ రాజకీయాలు చేయడానికి అలవాటు పడ్డారు వీళ్ళు. ఓదార్పు యాత్ర కూడా అప్పుడు చేసి మామూలు డెత్లను కూడా నీకు రాజశేఖర రెడ్డి చనిపోతే గుండె పగిలి చనిపోయారని చెప్పి క్రియేట్ చేసిన మహానుభావులు. ఇది తెలుగుదేశం పార్టీ లిస్ట్ అవుట్ చేసింది. అప్పుడు లిస్ట్ అవుట్ చేసి నార్మల్ డెత్ను కూడా వాళ్ళ ఖాతాలు వేసుకున్నారని. ఇప్పుడు సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక రకంగా విమర్శిస్తుంది. నిజంగా వాళ్ళు దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు మామూలు డెత్లను కూడా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన బాధను తట్టుకోలేక గుండె పగిలి చచ్చిపోయినట్లు లిస్టులో చేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎవరు చేసినా రాజకీయాలు, శవ రాజకీయాలు అవి మంచిది కాదు. అది రాజకీయాలు చేస్తే నికార్సుగా చేయి. మా నాయకుడు సింహం అంటున్నావు కదా, సింహం ఇప్పుడు దొంగ పనులు చేయదు, తెరచాటు వ్యవహారాలు, చీకటి వ్యవహారాలు చేయదు. ఆవిడ చావును కూడా వాడుకునే పరిస్థితికి వెళ్ళిందంటే అసలు రాజకీయాలు ఇటుపోతున్నాయి. మరి ఆవిడ డెత్ ఎలా జరిగింది అనేది ముందు పోలీసులు విచారించాలి. కేసు ఎవరైనా పెట్టారు? కంప్లైంట్ ఎవరైనా చేశారా? చేయలేదుగా. అసలు డెత్ ఎందుకు జరిగింది? ఆవిడ ట్రైన్కి ఎదురెళ్ళిందంట. ఆవిడ ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు తెనాలి. సో మరి అది జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కారణంగా జరిపోయిందని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళ కుటుంబీకులు కంప్లైంట్ చేయాలి కదా. కంప్లైంట్ చేసి ఎంక్వైరీ చేస్తే అసలు ఎందుకు చనిపోయిందని చెప్పి బయటకు వస్తుంది. ఇప్పుడు కుమార్ ఆంటీ విషయంలో కూడా ఒక యాంగిల్ వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు, ఎంబటే ఇంకొక యాంగిల్ వీళ్ళు ట్రోల్ చేసుకున్నారు. అంతే కదా, సెకండ్ యాంగిల్ రావాలి కదా. ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ చేసి విచారణ చేస్తే రెండో కోణం ఏంటనేది బయటకు వస్తుంది. అప్పుడు దాకా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. సో ఏదైనా కానీ శవ రాజకీయాలు అనేది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ చేసినా.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.